హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మీకు అందరికీ మరోమారు ఉగాది శుభాకాంక్షలు. ఈ పండుగ పూట మనకి డబుల్ హెడర్ 2 మ్యాచ్లు ఉన్నాయి. సెకండ్ మ్యాచ్ నైట్ మ్యాచ్ ఇస్ మ్యాచ్ నెంబర్ 11 బిట్వీన్ రాజస్థాన్ రాయల్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్లో గెలవడం రెండు టీమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. రాజస్థాన్ రాయల్స్ 2 మ్యాచ్లు ఆడారు, 2 మ్యాచ్లు ఓడిపోయారు. ఆన్ పేపర్ వాళ్ళు చాలా అన్ఇంప్రెసివ్గా కనిపించారు. పర్ఫార్మెన్స్ కూడా అలానే ఉంది. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ గెలిచారు ముంబై పైన, బాగానే ఉంది హోమ్లో. కానీ సెకండ్ మ్యాచ్లో ఆర్సీబీతో 17 ఏళ్ళ లాంగ్ గ్యాప్ తర్వాత ఒక షాక్ డిఫీట్ హోమ్లో ఎదుర్కొన్నారు. సో హోమ్లో వాళ్ళకి ఎంత మంచి రికార్డు ఉంటుంది, పర్టికులర్ అగేన్స్ట్ ఆర్సీబీ. మరి ఆ డిఫీట్ వాళ్ళని చాలా చాలా హర్ట్ చేసి ఉంటుంది. దాని నుంచి వాళ్ళు బయటపడాలి. అలాగే 2 వరుస పరాజయాల నుంచి ఆర్ఆర్ బయటపడాల్సిన అవసరం ఉంది. సో రాయల్స్ వర్సెస్ కింగ్స్ చాలా చాలా కీన్ బ్యాటిల్. ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే చెన్నైకి వాళ్ళు హోమ్ అడ్వాంటేజ్ యూజ్ చేసుకోలేకపోయారు. ఇక్కడ చెన్నైలో వాళ్ళ కోచ్ కూడా చెప్పాడు, స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రెస్ మీట్లో ఏంటంటే చెన్నై మాకు హోమ్ అడ్వాంటేజ్ అంటారు, కాబట్టి గత కొద్ది సంవత్సరాలుగా మాకు హోమ్ అడ్వాంటేజ్ ఏం లేదు. ఒకప్పుడు ఓల్డ్ చెన్నైలో, బికాస్ ఈ ప్లేడ్ ఫర్ చెన్నై యాజ్ ఎ ప్లేయర్ అండ్ హ్యాస్ బిన్ దేర్ కోచ్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్. అదేమంటే ఒకప్పటి ఓల్డ్ చెన్నైలో మాకు 4 స్పిన్నర్స్తో ఆడిన ఆ స్పిన్ అడ్వాంటేజ్ ఉండేది. ఇప్పుడు అలా లేదని చెప్పి అతను అనడం జరిగింది. పర్టికులర్లీ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో అలాగే అనిపించింది మనకి, స్పిన్నర్స్ పెద్ద హెల్ప్ లభించలేదు. బట్ ఎక్కడైతే ఇప్పుడు ఆడుతున్నారో గౌహాటీలో, సెకండ్ హోమ్ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్, దీని మీద కూడా చాలా క్రిటిసిజం వచ్చింది. గేమ్ని మీరు స్ప్రెడ్ చేయడం బాగానే ఉంది త్రూఅవుట్ ద కంట్రీ, కానీ మీకు అది అడ్వాంటేజ్గా ఉండాలి కదా. మీకు ఇప్పుడు తనకు మాలిన ధర్మం పనికిరాదు. మీకు జైపూర్లో మంచి రికార్డు ఉంది, హోమ్ రికార్డు మంచి రికార్డు ఉంది. మీరు జైపూర్ వదిలేసి ఈ గౌహాటీ వచ్చి మీరు చేసే పని ఏంది? గౌహాటీలో వాళ్ళ రికార్డ్ ఏమి గొప్పగా లేదు. సో ఇట్ ఈస్ రాంగ్ స్టెప్ అని చెప్పి పీపుల్ లైక్ ఆకాష్ చోప్రా హ్యావ్ బిన్ ట్వీటింగ్. జైపూర్లో ఆడడం, గౌహాటీలో ఆడడం పెద్ద మిస్టేక్ అని చెప్పి. సో గౌహాటీలో స్లో పిచ్ మీద స్పిన్నర్స్కి హెల్ప్ ఉంది. రాజస్థాన్ రాయల్స్ దగ్గర అంత టాప్ క్లాస్ స్పిన్నర్స్ లేరు. అక్కడ కోల్కతా స్పిన్నర్స్ చూసాం, వరుణ్ చక్రవర్తి అండ్ మొయిన్ అలీ. వాళ్ళు రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెట్టారు. బాల్ వాజ్ గ్రిప్పింగ్ అండ్ టర్నింగ్, అండ్ దట్ ప్రూవ్ టు బి ది డిఫరెన్స్ బిట్వీన్ ది 2 టీమ్స్. మరి ఇక్కడ చెన్నై చూస్తే చెన్నై దగ్గర 3 మెరికల్ లాంటి స్పిన్నర్స్ ఉన్నారు, అశ్విన్ జడేజా అండ్ నూర్ అహ్మద్ వాళ్ళకి బౌలింగ్ వికెట్స్ ఇస్తున్నాడు అండ్ ఈస్ ది మ్యాన్ ఇన్ ఫామ్. సో వాళ్ళ ముగ్గురికి అగేన్స్ట్ అవసరమైతే రచిన్ రవీంద్రన్ కూడా వాళ్ళు వాడుకోవచ్చు. సో 4 స్పిన్నర్స్ ఆ టీంలో ఉన్నారు. సో ఇది ఈ సెకండ్ హోమ్ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్ ఈజ్ హోమ్ అడ్వాంటేజ్ ఫర్ చెన్నై ఏమో నాకు అనిపిస్తుంది. బట్ మనం చూసాం కదా గుజరాత్ వాళ్ళు ఏం చేశారు, 2 డిఫరెంట్ పిచెస్ యూజ్ చేశారు అగేన్స్ట్ ముంబై. వాళ్ళు రెడ్ సాయిల్ పిచ్ ఇవ్వకుండా, వాళ్ళకి బౌన్సీ ట్రాక్ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. హోమ్ అడ్వాంటేజ్ని ఫుల్గా యూజ్ చేసుకుని వాళ్ళు గెలిచారు. అలాంటిది మరి రాజస్థాన్ రాయల్స్ కూడా చేస్తారా లేదా అనేది చూడాలి. లేదు మేము మళ్ళీ అలాంటి ఒక స్పిన్ ట్రాక్ ఇస్తామంటే మీరు కొరివితో తలగొక్కున్నట్టే అవుతుంది. మరి ఏం చేస్తారో చూడాలి. సో చెన్నైకి హోమ్ అడ్వాంటేజ్ అంటే జనరల్గా అక్కడ పిచెస్ స్లోగానే ఉంటే అది చెన్నైకి అడ్వాంటేజ్ అవుతుంది. స్లో అండ్ లో పిచెస్ మీద వాళ్ళ స్పిన్నర్స్ డెఫినెట్గా బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశం. 4 స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి పర్టికులర్లీ వాళ్ళకి ఆప్షన్స్ కూడా ఉంటాయి. రాజస్థాన్ రాయల్స్ ఈజ్ ప్లేయింగ్ విత్ తిక్షణ అండ్ హసరంగా. మరి వాళ్ళిద్దరూ తిక్షణ అండ్ హసరంగా ఇద్దరిని ఆడించుకోవాలి. ఈసారి ఇద్దరిని ఆడిస్తే సరిపోతుందా, లేదా కుమార్ కార్తికేయన్ తీసుకురావాలి. మొత్తం మీద 2 స్పిన్నర్స్ని అయితే, 2 ఫ్రంట్ లైన్ స్పిన్నర్స్తో అయితే వెళ్ళాల్సిన అవసరం ఉంది. అవసరమైతే రియాన్ పరాగ్ కూడా బౌలింగ్ చేస్తారు వాళ్ళకి. నితీష్ రాణా కెన్ ఆల్సో బౌల్ ఆఫ్ స్పిన్ లైక్ రియాన్ పరాగ్. సో వాళ్ళకి ఎలాగైనా స్పిన్ విషయంలో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం మనకుంది. రాజస్థాన్ రాయల్స్లో మార్పులు ఉంటాయి టీంలో. మార్పులు అదే ఈ స్పిన్నర్ కుమార్ కార్తికేయన్ తీసుకురావడం కానీ ఏదో చేసే అవకాశం ఉంది మనకి. సో దే హ్యావ్ టు థింక్ అబౌట్ దట్. ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే బ్యాటింగ్లో కూడా ప్రాబ్లమ్స్ కనిపిస్తుంది. ముఖ్యంగా ది ఫార్మ్ ఆఫ్ యశస్వి జైస్వాల్. ఎలాగైతే రోహిత్ శర్మ ఇండియాకి బ్రహ్మాండంగా ఆడతాడు T20 ఫార్మాట్లో, ముంబైకి అంత బాగా ఆడు, అలాగే యశస్వి జైస్వాల్ హ్యాడ్ ఎ వండర్ఫుల్ సీజన్ ఇన్ 2023. లాస్ట్ సీజన్ హ్యాడ్ ఎ మిడ్లింగ్ సీజన్, 2 50s మాత్రం చేశాడు ఆర్ఆర్కి. బట్ అవుట్ సైడ్ ఐపీఎల్ హీ హాజ్ బీన్ ఇన్ ట్రిమెండస్ ఫామ్ లాస్ట్ ఇయర్ అంతా కూడా, ఈ ఇయర్ కూడా. బట్ ఈ ఇయర్ కూడా స్టార్టింగ్ నుంచి ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా అతను చాలా చాలా అన్ఇంప్రెసివ్గా కనిపించాడు. సో అది వాళ్ళకి పెద్ద వరింగ్ పాయింట్. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో సంజు శాంసన్ కూడా తొందరగా అవుట్ అయిపోవడం, అది ఫస్ట్ మ్యాచ్లో ఈ స్టార్టెడ్ ఆఫ్ వెల్ బట్ ఈ కుడ్ నాట్ కన్వర్ట్ ఇట్ ఇంటూ బిగినింగ్స్. రియాన్ పరాగ్ కూడా పరిస్థితి కూడా అలాగే ఉంది. రియాన్ పరాగ్ లాస్ట్ మ్యాచ్లో తన హోమ్ గ్రౌండ్ అయిన గౌహాటీలో బ్రహ్మాండంగా స్టార్ట్ అందుకున్నాడు, 6లు కొట్టాడు, కానీ తొందరగా అవుట్ అయిపోయాడు.
ఫస్ట్ మ్యాచ్లో కూడా అలాగే అతను తొందరగా కొట్టాడు. సో ఈ టాప్ 3 వాళ్ళకి పెద్ద వరీసమ్‌గా తయారైంది. సో మరి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు టాప్ 3 మళ్ళీ ఫామ్‌లోకి వస్తారా అనేది చూసుకోవాలి. తర్వాత వాళ్ళకి పెద్ద స్ట్రెంత్ లేదు కదా! ధ్రువ్ జురెల్ బాగా ఆడుతున్నాడు. శుభమ్ దుబే ఒక మ్యాచ్‌లో బాగా ఆడాడు. బట్ హెట్మైర్ ఈస్ గుడ్ యాజ్ ఎ ఫినిషర్. సమ్‌హౌ టీమ్ అంత ఇంప్రెసివ్‌గా మనకు ఈవెన్ బౌలింగ్ డిపార్ట్మెంట్‌లో కూడా వాళ్ళకి ఆ స్ట్రెంత్ కనబడట్లేదు. బౌలింగ్‌లో కూడా జోఫ్రా ఆర్చర్ ఫామ్ కానీ ఈవెన్ సందీప్ శర్మ వాజ్ నాట్ యాజ్ ఇంప్రెసివ్ యాజ్ లాస్ట్ ఇయర్. తుషార్ దేశపాండే ఫస్ట్ మ్యాచ్ బాగా వేసాడు. సో వాళ్ళకి దే హ్యావ్ గాట్ ప్లెంటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. మరి 2 ఓటములు తప్పించుకొని చెన్నై ఎలా ఆడతారు? మరి చెన్నై కూడా సమస్యలు లేవా? చెన్నైకి ఉన్నాయి. చెన్నై బౌలింగ్ బాగుంది. మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళు స్పిన్ అడ్వాంటేజ్ ఉంది. ఖలీల్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో వాళ్ళకి మతీషా పతిరానా అతని ఆక్వర్డ్ యాక్షన్, స్లింగీ యాక్షన్, ఆల్మోస్ట్ సైడ్ ఆర్మ్ బౌలింగ్ అది దట్ కాజ్డ్ ప్రాబ్లమ్స్. అతని బౌన్సర్లు కూడా ఇబ్బంది పెట్టాయి ప్లేయర్స్. సో బౌలింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి వరీస్ లేవు. బ్యాటింగ్లో డెఫినెట్గా వరీస్ ఉన్నాయి. ఎందుకంటే ది ఫార్మ్ ఆఫ్ త్రిపాఠి, దీపక్ కూడా, ఈవెన్ శుభమ్ దుబే ఇద్దరు ఆడతారు ఈ మ్యాచ్లో. సో ఇదంతా కూడా వరీగానే ఉన్నది వాళ్ళకి. సో ఇది డెఫినెట్లీ ఈజ్ అ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. సో ఎందుకని రాహుల్ త్రిపాఠితో ఓపెన్ చేస్తున్నారు? రాహుల్ త్రిపాఠి అగ్రెసివ్గా ఆడి రోల్ ఇచ్చాం అతనికి అని చెప్పి రుతురాజ్ చెప్పాడు. రుతురాజ్ మళ్ళీ ఓపెన్ చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. రుతురాజ్ అండ్ రచిన్ రవీంద్రతో ఓపెన్ చేసి కాన్వేని కూడా తీసుకొస్తే బాగుంటుంది. కాన్వేని తీసుకొచ్చి దే కెన్ ప్లే మిట్ నెంబర్ 3. ఇప్పుడు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ అవుతుంది. కాన్వేని తీసుకొచ్చి శ్యామ్ కరణ్ డ్రాప్ చేసి అన్షుల్ కాంపోజ్ ఇస్ ఆల్రౌండర్. శ్యామ్ కరణ్ లాగానే ఆల్రౌండర్ అతను కెన్ టాంక్ ద బాల్. సో శ్యామ్ కరణ్ కంటే కాన్వేని తీసుకొస్తే బ్యాటింగ్లో ఉన్న డొల్లతనాన్ని వాళ్ళు కవర్ చేసే అవకాశం ఉంటుంది. కాన్వే గతంలో కూడా చెన్నైకి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్. సో రాహుల్ త్రిపాఠిని కానీ దీపక్ హుడాని కానీ డ్రాప్ చేస్తే కాన్వేని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే శ్యామ్ కరణ్ ఒక ఫారిన్ ప్లేయర్ని డ్రాప్ చేసి ఇండియన్ ప్లేయర్ అన్షుల్ కాంపోజ్ని వాళ్ళు తెచ్చుకోవచ్చు. అన్షుల్ కాంపోజ్ ఇస్ వెరీ ఎక్సైటింగ్ ఫాస్ట్ బౌలర్ అండ్ ఈ కెన్ బి అ గుడ్ డౌన్ ద ఆర్డర్ బ్యాట్స్మెన్. మనం అలాగే ధోని గురించి అలాగే చెప్పుకున్నాం. ధోని బ్యాటింగ్ అట్ నెంబర్ 8 ఆర్ నెంబర్ 9 టీంకి దానివల్ల ఏం పెద్ద ఉపయోగం ఉండట్లేదు. సో ధోని కూడా ఇంకా మరింత సిగ్నిఫికెంట్ రోల్ తీసుకోవాలి. మరింత టీమ్ ఫినిషర్గా వచ్చిన 10 balls 12 balls ఆడతానంటే కాదు కదా. హీ హ్యాస్ టు ప్లే లాంగ్ ఇన్నింగ్స్ అండ్ హీ హ్యాస్ టు మేక్ ఇట్ కౌంట్. సో అది కూడా ఆ విషయం కూడా వాళ్ళు సీరియస్గా ఆలోచించాల్సి వస్తుంది. అలాగే ది ఫార్మ్ ఆఫ్ జడేజా యాజ్ ఎ బ్యాట్స్మెన్ అది కూడా వాళ్ళకి కాస్త వరీసంగా ఉన్న పరిస్థితి. జడేజాని మీరు రావాలనుకున్నప్పుడు జడేజాని యూ బ్యాట్ హిమ్ అప్ ది ఆర్డర్, కొంచెం అతను ముందు పంపించి. ఎందుకంటే అతను టైం తీసుకుంటాడు. ఈజ్ నాట్ బిగ్ హిటర్, పవర్ హిట్టింగ్ చేయట్లేదు కాబట్టి అతను ముందు ఆడించుకొని మీ హిట్టర్స్ శివం దుబేని కాస్త వెనక్కి నెట్టితే శివం దుబే కుడ్ బి యువర్ ఫినిషర్. సో ఇలాంటి మార్పులు అవి చేసుకోవాలి చెన్నై. ఎందుకంటే ఈవెన్ ఫస్ట్ మ్యాచ్లో కూడా ముంబై మీద గెలిచినా కూడా దే వన్ బికాజ్ ముంబై స్కోర్ జస్ట్ 150 చేశారు. సో వాళ్ళకి స్కోర్ బోర్డ్ ప్రెషర్ లేదు, చిన్న స్కోర్, దాన్ని చేంజ్ చేయడంలో కూడా తడబడ్డారు చెన్నై. సో చెన్నై బ్యాటింగ్ విషయంలో దే హ్యావ్ ఎ సీరియస్ ప్రాబ్లం. సో రెండు టీమ్స్కి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెండు టీమ్స్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఏం చేస్తారనేది చూడాలి. సో ఐ థింక్ ఈ మ్యాచ్లో మరి రికార్డ్ ప్రకారం చూస్తే చెన్నైకి స్పిన్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి చెన్నైకి స్లైట్లీ బెటర్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి, కానీ వాళ్ళ ఛాన్సెస్ తీసుకోవాలంటే దే హ్యావ్ టు సెట్ దేర్ బ్యాటింగ్ ఇన్ ప్రాపర్ ఆర్డర్. బ్యాటింగ్లో మనం అనుకుంటే కాన్వేని తీసుకురావాలి, జడేజాని కాస్త ముందు ఆడించి శివం దుబేని కాస్త వెనక్కి నెట్టి ఫినిషర్గా యూజ్ చేసుకోవాలి. లేకపోతే దే విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్. ఏమంటారు?